హాయ్ అండి. వెల్కమ్ టు తండి ఛానల్. ముందుగా నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదిగోండి భోగి రోజు ఈవినింగ్ టైంలో హెల్పరు ఆవు పేడతో నీళ్ళని కలిపేసి కళ్ళాపిలా చల్లుతుంది వాకిలి ముందు. మన పిల్లలకి అసలు ఈ కళ్ళాపు అంటే కూడా తెలియదు కదా! మా పిల్లలకు కూడా చూపిస్తున్నాను. ఎలా అయినా ఈ కళ్ళాపు చల్లేసి పచ్చగా ఉన్నప్పుడు తెల్లటి ముగ్గు పిండితో ముగ్గేస్తే అసలు వాకిలి ఎంత కళగా ఉంటుందో కదా! చూడండి కళ్ళాపు చల్లుతుంటే ఎలా సౌండ్ వస్తుందో. ఈవినింగ్ ఇవి చల్లేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం కసు చిమ్మేసి పైన కొంచెం ఉత్త నీళ్ళు చల్లేసి మమ్మీ ముగ్గేసేస్తారు. చూడండి నిండు పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ఇలా పీటలు వేస్తారంట. పీటలు వేసి శంకరుణ్ణి కూర్చోబెట్టి పూజించి భోజనాలు పెట్టేస్తారంట. ఈ పీటల ముగ్గులు అలాంటివి నాకు రావండి, అందుకే నేను వీడియోలో కూడా చూపించలేకపోయాను. తప్పులు వేయకూడదు. డాడీ బంతిపూల మాల కోసం పూలు తీసుకొచ్చారు. కలర్ భలే బాగుంది కదా, ఆరెంజ్ కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్. డాడీయే మాల గుచ్చుతారండి. అసలు ఎంత చక్కగా గుచ్చుతారంటే ఒక ఎల్లో కలరు, ఒక ఆరెంజ్ కలరు, ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్ కలర్స్ పెట్టి ఫ్లవర్స్ సైజు కూడా సేమ్ ఉండేలాగా పెట్టి అసలు ఎంత చక్కగా రెడీ చేస్తారో మాలని. ఇదిగోండి గుచ్చిన మాలని గుమ్మానికి కడుతున్నారు. చూడండి ఎంత బాగుందో మాల ఆల్టర్నేట్గా. మాల కట్టిన తర్వాత తమలపాకుతో తోరణం కడతారు. ఆ తమలపాకు కట్టే దారానికి, వైట్ దారానికి కూడా డాడీ పసుపు రాస్తున్నారు. డాడీ ఫెస్టివల్స్ని సిస్టమేటిక్గా సాంప్రదాయబద్ధంగా చేస్తారు. డాడీ రైతు కుటుంబం నుంచి వచ్చి బ్యాంక్ మేనేజర్గా చేసినప్పటికి కూడా మూలాల్ని మాత్రం మర్చిపోరు. చక్కగా ప్రతిదీ సాంప్రదాయంగా చేస్తారు. గుమ్మానికి కట్టిన తమలపాకు తోరణానికి గంధము, కుంకుమ పెడుతున్నారు. గుమ్మాన్ని అలంకరించిన తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి. నాకు ఈ డోర్ అంటే చాలా ఇష్టం అండి. దాదాపు ఈ ఇల్లు కట్టి కూడా 20 ఇయర్స్ అయింది. కానీ ఇది ప్యూర్ టేక్. దీని మీద ఉన్న కార్వింగ్ మాత్రం అసలు ఎంత బాగుంటుందో. అది పూర్ణ కలశం అండి. ఎంత షైనింగ్గా ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో. డోర్ నాకు బాగా నచ్చుతుంది అసలు. ఇదిగోండి మమ్మీ గడపకు పసుపు రాసి అలంకరించారు. ఇక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టి బాగా అలంకరించారు. మెట్లకి అన్నిటికీ బాగా డెకరేట్ చేసుకుంటారు. ఇంత వయసులో కూడా వాళ్ళు ఇంత చక్కగా చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గేసుకొని పసుపు రాసి ఎలా డెకరేట్ చేశారో చూడండి. మావి స్నానాలు అయిపోయినాయి. మమ్మీ వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది. మమ్మీ మడిగట్టుకొని వంటింట్లోకి వెళ్ళారంటే అసలు ఇంక మమ్మల్ని ఎవరిని రానివ్వరండి. మొదటి నుంచి తనే కంప్లీట్గా చేసేసుకుంటారు. డాడీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. డాడీ మమ్మీ ఇద్దరు కలిసే చేశారు. మేము వెనక వైపు కూర్చొని దండం పెట్టుకున్నాము. నైవేద్యం సమర్పించేశారు, హారతి ఇచ్చేశారు. చూడండి పూజా మందిరం ఎంత కళగా ఉందో, చాలా బాగుంది కదా. తులసి చెట్టు దగ్గర కూడా మమ్మీ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక మేమందరం భోజనాలు కూర్చున్నాము. ఏమంటే మీకు ఎంతమందికి తెలుసండి ఈ విస్తరాకు మోదుగాకుతో చేస్తారు? నాకు అసలు ఈ విస్తరాకు
ఎంత ఇష్టమో అసలు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఇప్పుడసలు రావట్లేదండి. అన్నీ ప్లాస్టిక్ ఇస్తరాకులు, థర్మాకోల్ ఇస్తరాకులు ఇలాంటివే వస్తున్నాయి గానీ, ఇదసలు నాకు చాలా ఇష్టం. మా చిన్నతనంలో టిఫిన్ సెంటర్‌కి వెళ్ళినా ఇడ్లీలు ఇలాంటి వాటిల్లో పెట్టి పైన పేపర్‌తో చుట్టిచ్చేవాళ్ళు. అసలు ఇడ్లీ పొట్లం అట్లా ఓపెన్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్లొస్తదో. ఈ ఆకులకి మంచి స్మెల్ ఉంటదండి. అందుకే ఇవాళ కావాలని నేను ఈ విస్తర్‌లోనే భోంచేశాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. ఇవాళ మా పండగ స్పెషల్ గారెలు, పులిహోర, అరిస, అరిస అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే అరిస, పొంగలి, గుమ్మడికాయ కూరండి. స్వీట్ గుమ్మడికాయతో చేస్తారు. ఈ పండగ స్పెషల్ అనమాట. ఇది కంపల్సరీ చేస్తారు. వైట్ రైసు, పాలకూర చట్నీ, చక్రాలు, చెక్కలు, అప్పడాలు, క్యారెట్ కర్రీ, సాంబారు, పెరుగు. మీరు కూడా మంచి మంచి వంటకాలతో పండుగను ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈవినింగ్ మళ్ళీ కసు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ఇదిగోండి చూడండి ఈ ముగ్గు వాకిళ్ళు మూసేసే ముగ్గంట. వాకిళ్ళు ఈవినింగ్ టైంలో ఇలా మూసేస్తారంట ఈ ముగ్గుతో. మమ్మీ వేశారు. ఇవాళ ఇలా జరిగిందండి మా పండగ. చూడండి సన్నజాజి చెట్టు ఆ పచ్చపూల చెట్టుతో కలిసిపోయి చాలా పెద్దగా పైకి పాకేసిందండి. పూలన్నీ పైనే ఉన్నాయి. అసలు కోసుకోవడానికి కూడా వీలు కావట్లేదు. కానీ గుమ్మంలోకి వచ్చి ఇంట్లోకి వస్తూ ఉంటే అసలు మంచి స్మెల్‌తో ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. అంత మంచి స్మెల్ వస్తాయండి ఈ సన్నజాజి పూలు. మంచి క్లైమేట్‌తో ఈవినింగ్ ఎంజాయ్ చేశామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి ఛానల్.